ఆదిమ క్రైస్తవ సంఘ చరిత్ర. సార్వత్రిక సంఘములో చీలికలు. డెసియస్ పరిపాలనా కాలంలో క్రీస్తు శకం 240 నుండి 351 మధ్యకాలం, అలాగే డయక్లీషియన్ పరిపాలనా కాలంలోనూ క్రీస్తు శకం 284 నుండి 304 వరకు క్రైస్తవులు భయంకరంగా హింసింపబడ్డారు. రోమా సామ్రాజ్యంలోనున్న సర్వ మానవులు ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడ్డ దేవతలకు లేక దేవుళ్లకు పూజలు పునస్కారాలు చేసి బలి అర్పించాలని ఈ ఇరువురు చక్రవర్తులు శాసించారు. ఇలా బలి అర్పించిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వంచే నియమింపబడ్డ ప్రభుత్వ అధికారుల యొద్ద నుండి బలులర్పించినట్లు పత్రం పొందవలసినదిగా కూడా శాసనం యొక్క భావము. ఒకవేళ బలి అర్పించడానికి వెనుకాడిన క్రైస్తవులు ఉంటే వారి ఆస్తిపాస్తులను ప్రభుత్వం వశీకరణం చేసుకోవడమో, వారిని దేశం నుండి బహిష్కరించడమో, చిత్రహింస చేయడమో, మరణశిక్ష విధించడమో అమలు జరిగించవలసినదిగా చక్రవర్తులు ప్రభుత్వ అధికారులకు ఆజ్ఞలిచ్చారు. శాసనానుసారంగా ఆయా స్థలాలలో బలి అర్పించవలసిన స్థలాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. పర్యవేక్షణ చేయడానికి, బలులర్పించిన వారికి పత్రాలు జారీ చేయడానికి ప్రభుత్వ అధికారులు నియమింపబడ్డారు. క్రైస్తవులకిది పరీక్ష సమయం. బలహీన విశ్వాసం గల క్రైస్తవులు అనేకులు ప్రాణానికి భయపడి బలులర్పించారు. కొందరైతే బలులర్పించకుండా అర్పించినట్లు లంచమిచ్చి పత్రాలు సంపాదించుకున్నారు. ఈ 2 తరగతులకు చెందిన వారిని సాక్రిఫిషియేట్ అని పిలిచారు. కొందరు క్రైస్తవులు శ్రమలు అంగీకరించి తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారు. వీరిని కన్ఫెసర్స్ అని పిలిచారు. కొంతమంది అయితే బలులర్పించకుండా, శ్రమలను అనుభవించకుండా హింసలను తప్పించుకున్నవారు ఉన్నారు. హింసల అనంతరం బలులర్పించి లేక క్రైస్తవ లేఖనాలను ప్రభుత్వానికి అప్పగించి హింసలను తప్పించుకున్నవారు సంఘ సహవాసంలో చేరాలని ఆశించారు. ఈ సందర్భంలో కొందరు వీరిని చేర్చుకోరాదని, మరికొందరు వీరిని చేర్చుకోవచ్చునని సంఘ జీవితంలో ఒక సమస్య లేవదీశారు. తమ విశ్వాసాన్ని కాపాడుకొని శ్రమలు భరించిన క్రైస్తవులు అనగా కన్ఫెసర్స్, విశ్వాసాన్ని కోల్పోయిన బలహీన క్రైస్తవులను సంఘంలో చేర్చుకోవలసినదిగా అధికారయుతమైన సిఫారసులు చేశారు. ఈ సిఫారసులు బిషప్ అధికారాన్ని సవాలు చేశాయి. ఈ సమస్య సంఘాన్ని విభాగించేదిగా తయారైంది. సంఘం ఈ సమస్యను పరిశీలన చేసి ఒక తటస్థ విధానాన్ని అవలంబించ తీర్మానం చేసింది. విశ్వాసాన్ని కోల్పోయిన ల్యాప్స్డ్ వారు వాస్తవిక పశ్చాత్తాపాన్ని చూపించిన ఎడల వారిని తిరిగి సంఘంలో చేర్చుకొనవచ్చునని సంఘం తీర్మానం చేసుకుంది. ఇట్టి తీర్మానానికి కార్తేజ్ బిషప్ సిప్రియన్ మూలకారకుడు. కానీ నిష్ఠగలిగిన క్రైస్తవ నాయకులు కొందరు సిద్ధాంతపరంగా సంఘములో విభేదించి తమ అనుచరులతో సంఘం నుండి చీలిపోయారు. వీరిలో నవోషియన్లు, మలేషియన్లు, డోనటేయులు ప్రాముఖ్యమైనవారు. నవోషియన్లు డెసియస్ జరిపిన హింసల తర్వాత నవోషియన్లు అనే సమస్యను క్రైస్తవ సంఘం ఎదుర్కొంది. వీరికి రోమా నగరవాసి నవోషియన్ నాయకుడు. నవోషియన్ గొప్ప వేదాంతి, త్రిత్వ సిద్ధాంతమునే గ్రంథకర్త, రోమా సంఘానికి ప్రెస్బిటర్. తొలిదొలిత సుప్రియన్ అవలంబించిన తటస్థ విధానాన్ని నవోషియన్ కూడా అంగీకరించాడు. అయితే రోమా పోప్ ఫ్లాబియస్ క్రీస్తు శకం 250లో మరణించినప్పుడు నవోషియన్ అనుభవం గల ప్రెస్బిటర్గా, పేరుగాంచిన వేదాంతిగా, నిష్ఠగల ఒక క్రైస్తవ నాయకుడిగా ఫ్లాబియన్ స్థానంలో బిషప్ కావాలని ఆశించాడు. తన ఆశకు ప్రతికూలంగా కొర్నేలియస్ క్రీస్తు శకం 251లో రోమా సంఘానికి ఫ్లాబియన్ స్థానంలో బిషప్గా ఎన్నికైనాడు. కార్తేజ్ బిషప్ సిప్రియన్ ఈ ఎన్నికకు ప్రథమ కారకుడు.
నవోషియన్ దీనికి ఉగ్రుడై సిప్రియన్కు కొర్నేలియస్కు వ్యతిరేకంగా తన కార్యక్రమాలను సాగించాడు. ఆనాడు సంఘం ఎదుర్కొంటున్న విశ్వాసాన్ని కోల్పోయిన వారు ల్యాప్స్డ్ అనే సమస్యను నవోషియన్ తీసుకొని సంఘంలో చీలికను తీసుకొనొచ్చాడు. విశ్వాసాన్ని కోల్పోయిన వారిని సంఘంలో చేర్చుకోరాదని ప్రబోధిస్తూ అట్టివారిలో ఒకడైన ఫెలిక్స్ అభిషేకించిన కొర్నేలియస్ బిషప్ ఎన్నిక అంగీకరింపబడదని బోధించాడు. ఇతనికి కొందరు అనుచరులు కూడా దొరికారు. ఇదే సమయంలో కార్తేజ్ సంఘంలో సిప్రియన్కు వ్యతిరేకంగా నవోటస్ అనువాడు ఇలాంటి ఉద్యమాన్ని నడిపిస్తూ ఉన్నాడు. నవోటస్ సంఘ కార్యక్రమంపై ఒకసారి రోమా నగరం వెళ్ళాడు. ఆ సందర్భంలో ఒకే ఉద్యమాన్ని నడిపిస్తున్న నవోషియన్, నవోటస్లు కలుసుకున్నారు. అభిప్రాయాలు ఒకటే గనుక స్నేహాభిమానాలు కూడా ఇరువురు పెంచుకున్నారు. తాము చేపట్టిన ఉద్యమాన్ని కలిసి నడిపింప సమకట్టుకున్నారు. ఈ ఇరువురి స్నేహం ఇలా ఉండగా కార్తేజ్ బిషప్ సిప్రియన్, రోమా బిషప్ కొర్నేలియస్ ఒకరికొకరు సహకరించుకోవడానికి అంగీకరించుకున్నారు. మెలేషియన్ వివాదం. డయక్లీషియన్ జరిపిన హింసల తర్వాత ఐగుప్తు దేశంలో క్రైస్తవ సంఘంలో తలెత్తిన ఒక వివాదం. దీనికి లికోపోలిస్ సంఘ బిషప్ మెలిటస్ నాయకత్వం వహించాడు గనుక దీనికి మెలీషియన్ చీలిక అని చరిత్రలో పేరు పెట్టబడింది. అయితే దీని పుట్టు పూర్వత్రాలు అంతగా తెలియవు. మెలిటస్ మత విషయాలలో పట్టుదల గల వ్యక్తి. ప్రతిదీ నిష్ఠగా జరగాలని భావించేవాడు. డయక్లీషియన్ జరిపిన హింసలలో చాలామంది క్రైస్తవులు హింసలకు భయపడి విశ్వాసంలో భ్రష్టులైపోయారు. వారిని సంఘంలో చేర్చుకోరాదని ఇతడు భావించాడు. అలా చేర్చుకున్న సంఘ పెద్దలను ఇతడు విమర్శించాడు. ఆ దినాలలో అలెగ్జాండ్రియా సంఘానికి పీటర్ బిషప్గా ఉన్నాడు. సంఘ తీర్మానాన్ని బట్టి విశ్వాసభ్రష్టులైన కొందరు తమ తప్పును గ్రహించుకొని పశ్చాత్తాపపడిన తర్వాత వారిని పీటర్ సంఘంలో చేర్చుకున్నాడు. దానికి గాను మెలిటస్ పీటర్ను విపరీతంగా విమర్శించాడు. ఇదే పరిస్థితులలో పీటర్ చెరసాలలో పెట్టబడ్డాడు. అది తరుణంగా భావించుకొని మెలిటస్ ఐగుప్తు సంఘంలో అలజడి లేపాడు. సంఘ ఆమోదం లేకుండా ప్రెస్బిటర్లకు అభిషేకం ఇవ్వడానికి ప్రారంభించాడు. దీనిని గుర్తెరిగిన చెరసాలలో ఉన్న పీటర్ మెలిటస్ను సంఘం నుండి బహిష్కరిస్తూ ఒక ఉత్తరం పంపాడు. కానీ తరువాత డయక్లీషియన్ హింసలలో పీటర్ హతసాక్షి అయ్యాడు. అదే సమయంలో మెలిటస్ కూడా బాధించబడి చెరగా పంపబడ్డాడు. అయితే కొంతకాలం అయిన తర్వాత తిరిగి విడుదల పొంది సంఘంలోనికి వచ్చి తన సంఘ విభజన కార్యక్రమాన్ని కొనసాగించాడు. ప్రెస్బిటర్లను, బిషప్పులను అభిషేకిస్తూ ఉన్నాడు. సార్వత్రిక సంఘానికి అది ఒక సమస్య అయ్యింది. అందువల్ల క్రీస్తు శకం 325లో నైసియాలో జరిగిన క్రైస్తవ సార్వత్రిక సభల్లో దీనిని గురించి సంఘం ఆలోచించింది. కొన్ని తీర్మానాలను తీసుకుంది. ఆ తీర్మానాలు ఇలా ఉన్నాయి. మెలేషియన్లు తమ కార్యక్రమాలను జరిగించుకోవచ్చు. అయితే వారు అలెగ్జాండ్రియా బిషప్కు లోబడి ఉండాలి. మెలిటస్ బిషప్ అనే బిరుదు కలిగి ఉండవచ్చు. అయితే ఆయనకు సంఘం అంటూ ఉండకూడదు. మెలేషియన్ బిషప్పులు చట్టబద్ధంగా ఎన్నికైతే సార్వత్రిక సంఘాలలో బిషప్పులు ఖాళీ వచ్చినప్పుడు వారిని నియమించవచ్చు. నైసియా మహాసభ తీర్మానాలు కొంతకాలం బాగుగానే అమల్లో పెట్టబడ్డాయి. అయితే అథనేషియన్ అలెగ్జాండ్రియాకు బిషప్గా ఉన్నప్పుడు తిరిగి మెలీషియన్లు సంఘానికి ఒక సమస్యగా తయారయ్యారు. మెలేషియన్ ఏరియన్ బిషప్ అయిన నికోమీడియా బిషప్ ఎసూబియస్ను అవలంబించాడు కనుక మెలీషియన్లు ఏరియన్ల సహాయంతో తమ కార్యక్రమాలను జరిగించుకుంటూ ఉన్నారు. అలా సంఘం నుండి విడిపోయి మెలేషియన్లు జీవించారు. మెలిటస్ తర్వాత మెంఫిస్ వాడైన జాన్ అర్కిప్ వీరికి బిషప్గా నియమింపబడ్డాడు. వీరు 8వ శతాబ్దం వరకు జీవించారు.
వీరిని గురించి తెలిపే ప్రతులు పెపైరీలు కొన్ని బిషప్ మ్యూజియంలో మనకు లభించగలవు. డోనటీయుల వివాదం. డయోక్లీషియన్ హింసల ఫలితంగా ఉత్తరాఫ్రికా సంఘంలో ఒక సమస్య తలెత్తింది. ఆ సమస్యకు కారకులైన వారికి డోనటస్ నాయకుడిగా ఉన్నాడు. అందుకని వారిని డోనటీయులు అని పిలిచారు. వీరు మత విషయాలలో నిష్టగలవారు అని చెప్పుకోవచ్చు. డయోక్లీషియన్ హింసలలో విశ్వాసాన్ని కోల్పోయిన క్రైస్తవులు తిరిగి సంఘంలో చేరరాదని వారు వాదించారు. ఆనాడు సంఘం వారి భావాలను ఎదుర్కోవలసి వచ్చింది. కనుక సార్వత్రిక సంఘానికి డోనటీయులకు విభేదం వచ్చింది. విశ్వాసం కోల్పోయిన వారు నిజ పశ్చాత్తాపం కలిగి ఉంటే వారిని సంఘంలోనికి తిరిగి చేర్చుకొనవచ్చునని సంఘం భావించింది. డోనటీయులు దానిని నిరాకరించారు. అంతేకాక అలా చేర్చుకున్న వారిని డోనటీయులు వారిపై నేరారోపణలు చేసి హింసించారు. కార్తేజ్ సంఘానికి మెన్సూరియస్ బిషప్గా ఉన్నాడు. మెన్సూరియస్ హింసలలో తన విశ్వాసాన్ని సరిగ్గా కాపాడుకోలేదని డోనటీయులు భావించారు. ఆయన శత్రువులకు పరిశుద్ధ లేఖనాలను ఇచ్చాడని ఆయనపై డోనటీయులు నేరారోపణ చేశారు. మెన్సూరియస్ క్రీస్తు శకం 311లో మరణించారు. కార్తేజ్ సంఘానికి ఆర్చ్ డీకన్గానున్న కసీలియన్ను తన స్థానంలో బిషప్గా సంఘం ఎన్నుకుంది. ఆ సమయంలో ఫెలిక్స్ అనేవాడు కసీలియన్ను అభిషేకించాడు. ఫెలిక్స్ కూడా మెన్సూరియన్ల వలె పరిశుద్ధ లేఖనాలను శత్రువులకు అందించినట్లు డోనటీయులు భావించారు. కనుక కసీలియన్ బిషప్ నియామకం సరైంది కాదని, కసీలియన్ను బిషప్గా అంగీకరించరాదని డోనటీయులు ఒక సమస్యను సంఘంలో లేపారు. అంతేకాక డోనటీయులు తమను బలపరిచే బిషప్పులను సమకూర్చి కసీలియన్ సరైన బిషప్ కాదని తీర్మానించి అతని స్థానంలో మెజోరిన్స్ను బిషప్గా ఎన్నుకున్నారు. అట్టి కార్యాన్ని సార్వత్రిక సంఘం నిరాకరించింది. కనుక మెజోరినస్ కాన్స్టంటైన్కు అర్జీ పెట్టుకుంటూ వివాదాన్ని పరిష్కరించాలని మనవి చేసుకున్నాడు. కాబట్టి కాన్స్టంటైన్ గాల్ దేశంలో నుండి 3 బిషప్పులను, ఇటలీ దేశం నుండి 15 మంది బిషప్పులను ఎన్నుకొని సమస్య పరిష్కరించడానికై వారిని రోమ్లో సమావేశపరిచారు. అన్ని విషయాలను సేకరించి ఆలోచించి కసీలియన్ అభిషేకం సరైనదని తీర్మానించారు. అయితే దానికి డోనటీయులు అంగీకరించలేదు. తిరిగి మరోసారి వారు చక్రవర్తికి అర్జీ పెట్టుకున్నారు. సమస్య తీవ్ర రూపం ధరించింది. కనుక కాన్స్టంటైన్ 2 బిషప్పులను కార్తేజ్కు పంపారు. వారు ఈ కార్తేజ్కు వచ్చి 40 దినాలు ఉండి అన్ని విషయాలను సేకరించి పరిశీలించి కసీలియన్కు అనుకూలంగా వారు తీర్మానం చేశారు. డోనటీయులు దానిని ఖండించారు. అయినను సమస్య పరిష్కారం కాలేదు. పైపెచ్చు సంఘంలో విభేదం ఎక్కువైంది. కనుక బిషప్పులు అందరూ ఆర్క్లెస్ అనే స్థలంలో క్రీస్తు శకం 314లో మరోసారి సమావేశమయ్యారు. ఆ సభకు అనేకులు బిషప్పులు హాజరయ్యారు. ఇంగ్లాండ్ నుండి కూడా బిషప్పులు వచ్చారు. కసీలియన్ అభిషేకానికి చెందిన విషయాలన్నిటినీ ఆనాటి సభ పరిశీలించి ఒక తీర్మానం చేసింది. కసీలియన్ ఏ నేరము చేయలేదని, అతని అభిషేకం సరైనదని గనుక కార్తేజ్ సంఘానికి ఆయన బిషప్ అని ప్రకటించింది. డోనటీయులు దీనిని కూడా అంగీకరించకుండా సంఘంలో చీలిక తెచ్చి అలజడి తీసుకొని వచ్చారు. కాన్స్టంటైన్ వారిని అరికట్టడానికి సైన్య బలాన్ని కూడా ఉపయోగించాడు. డోనటీయులకు నాయకుడిగా ఉన్న డోనటస్ కూడా సైన్యాన్ని సమకూర్చుకొని ప్రభుత్వ సైన్యం మీద తిరుగుబాటు చేశాడు. ఉత్తరాఫ్రికా రక్తమయంగా మారిపోయింది. దీనివల్ల ఫలితం లేదని చక్రవర్తి డోనటీయులను అరికట్టడం మానుకొని వారికి మత స్వేచ్ఛను కూడా ఇచ్చాడు. తరువాత కాలంలో హిప్పో బిషప్ అయిన అగస్టిన్ కూడా వారికి నచ్చచెప్పి వారిని తిరిగి సార్వత్రిక సంఘంలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. అయితే 5వ శతాబ్దంలో
మహమ్మదీయుల చేత ఉత్తరాఫ్రికాలో క్రైస్తవం నాశనం చేయబడింది. ఆ సందర్భంలో డోనటీయులు కూడా నాశనం చేయబడ్డారు. ప్రిసిల్లియనిజం స్పెయిన్ దేశంలోని క్రైస్తవ సంఘంలో తలెత్తిన ఒక విచిత్రమైన భావాల ఉద్యమం. ప్రతి యుగంలో కూడా సంఘంలో ఏదో ఒక లోపం కనిపించిన ఒక వివాదమో, విభేదమో, విమతమో తలెత్తుతూ ఉంటుంది. అట్టిది సంఘానికి తలనొప్పి కలిగిస్తూ ఉంటుంది. అలాంటిదే ప్రిసిల్లియనిజం. స్పెయిన్ దేశస్థుడైన ప్రిసిలియన్ దీనికి నాయకుడు. ఇతడు ఒక అర్చకేతరుడు. ఆయన గొప్ప బోధకుడు, నాయకుడు. కనుకనే ఆనాటి సంఘంలో నుండి అనేకులను తన వైపు త్రిప్పుకోగలిగాడు. ఇతడు ఒక విచిత్ర భావాన్ని కలిగి ప్రబోధించాడు. అంతకు పూర్వం సంఘానికి సమస్య ఉండిన గ్నాస్తిక మతం నుండి, మోంటోనిజం నుండి కొన్ని సిద్ధాంతాలను పరిగణించుకొని వేరొక బోధను బోధించాడు. పరిశుద్ధ దూతలు, ఆత్మలు దేవుని నుండి ఉత్పన్నమవుతాయి. శరీరాలు సాతాను సృష్టి. మానవ ఆత్మ పాపం చేసినప్పుడు శరీరాన్ని కలిగి ఉంటుంది. అలా శరీరాన్ని పొందడం పాపానికి శిక్ష. శరీరం పాప అభిష్టమై ఉంటుంది కనుక వివాహం చేసుకోరాదు. అయితే స్వేచ్ఛపూర్వకంగా ఒకరికొకరు శారీరకంగా ప్రేమించుకోవచ్చు అని బోధించేవాడు. ఇది చాలా వరకు అవినీతి జీవితానికి దారితీస్తుంది. క్రీస్తు పూర్వ ఉనికిని నిరాకరించారు వీరు. మోడలిస్టులు నమ్మిన త్రిత్వ సిద్ధాంతాన్ని వీరు కూడా అంగీకరించారు. దీనిని బట్టి వీరి బోధలపై డోసటిజం, సెబిలియనిజం మిక్కిలి ప్రభావం కలిగి ఉందని చెప్పాలి. వీరి బోధలను ఖండిస్తూ క్రైస్తవ సంఘం సర్గోస్ అనే స్థలంలో ఒక తీర్మానం చేసింది. ప్రెసిలియన్ను వ్యక్తిగతంగా సంఘం ఖండించింది. ఆయనకు వీరు ప్రబలారు ప్రెసిలియన్ అతని అనుచరుల చేత అవిలా అనే సంఘానికి బిషప్పుగా ఎన్నుకోబడ్డాడు. వీరు సన్యాసత్వాన్ని ప్రబోధించి దీనిని తీవ్ర రూపంలో అమలు జరిగించారు. వీరి బోధలు, వీరి ఆచారాలు వీరిని సమాజం తప్పుగా బోధించుకునే విధంగా కనిపించాయి. అవినీతిపరులుగాను, అక్రమ బోధకులుగాను వీరు తీర్చబడ్డారు. అట్టి కారణాన క్రీస్తు శకం 384లో ప్రెసిలియన్ తన అనుచరులు 6 తీర్పు తీర్చబడి మ్యాక్సిమియస్ ద్వారా చంపివేయబడ్డారు. అయితే మ్యాక్సిమియస్ తర్వాత ప్రెసిలియన్లకు పరిస్థితులు అనుకూలంగా ఉన్న కారణాన వీరు వ్యాపించారు. అంతేకాక మరణించిన ప్రెసిలియన్ అతని అనుచరులను హతసాక్షులుగా వీరు భావించి వారిని మిక్కిలిగా గౌరవించారు. బిషప్ ఆంబ్రోస్, బిషప్ మార్టిన్ వీరిని అనేక విషయాలలో అరికట్టారు. క్రీస్తు శకం 447లో పోప్ మొదటి లియో చేత వీరు సంఘం నుండి నిరాకరించబడ్డారు. అయినను వీరు విస్తరించారు. కానీ క్రీస్తు శకం 563లో బ్రగ్ అనే స్థలంలో కూడిన క్రైస్తవ సమైక్యలో వీరిని సంఘం పూర్తిగా ఖండించింది. తరువాత క్రమేపా వీరు సంఘంలో తగ్గిపోయారు. వీరిని ఒక విధంగా మానికీయులని పిలవవచ్చు. అపోక్రిఫా గ్రంథాలను కూడా అంగీకరించి తమ ఆరాధనలలో ఉపయోగించుకున్నారు. ప్రెసిలియన్ గ్రంథాలు కొన్ని పండితులచే కనుగొనబడ్డాయి. వాటి ప్రతులు ఉత్స్బర్గ్లో దాచిపెట్టబడ్డాయి. ఇట్టి రీతిగా విభేదాలు, వివాదాలు ఆనాటి సంఘంలో చేరి సంఘాన్ని చీల్చడం ప్రారంభించాయి.